తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. తిరిగి రేపు ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నట్లు స్పీకర్ ప్రకటించారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. తిరిగి రేపు ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. ఈరోజు సభ పూర్తిగా బీఆర్ఎస్ ఆందోళన కొనసాగిందని చెప్పవచ్చు. అయితే బీఆర్ఎస్ సభ్యులు వెళ్ళిన తర్వాత ఈరోజు సభలో ముఖ్యంగా ఏదైతే స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బిల్లు సభ ఆమోదం పొందింది. ఇటు ఎంఐఎం సభ్యులు, అదేవిధంగా బీజేపీ సభ్యులు అందరూ సభ్యులందరూ ఈ యూనివర్సిటీని స్వాగతిస్తున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టులో తీర్పు ఏదైతే వచ్చిందో ఎస్సీ వర్గాలకు సంబంధించి అన్ని పక్షాల సభ్యులు కూడా దీన్ని తీర్పును స్వాగతించారు. ఇవన్నీ చెప్పిన పరిస్థితి కనిపించింది. అయితే రేపు ఉదయం 10 గంటలకు వేయడం జరిగింది. రేపటితోటి సమావేశాలు కూడా ముగియనున్నాయి. ఎందుకంటే ఎల్లుండి 3వ తేదీ నాడు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన వెళ్తున్నారు. అయితే పెద్దపల్లి లక్ష్యంగా పర్యటన ఉండబోతుందని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజు వరకైతే సమావేశాల్లో బీఆర్ఎస్ అధికార పక్షం ప్రతిపక్ష పార్టీల మధ్య నినాదాలు అయితే కొనసాగాయి. అయితే కేబినెట్ సమావేశం అసెంబ్లీలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి ఈరోజు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నిన్న జరిగిన ఇష్యూకు సంబంధించి మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి ఆందోళన చేసిన పరిస్థితి కనిపించింది. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే సీఎం అని చెప్పి పోడియం నుండి బైఠాయించారు. అయితే స్పీకర్ రెస్పాన్స్ అలాగే సీట్ లోకి వెళ్ళాలని పదే సూచిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా బయటకు వచ్చి సీఎం ఛాంబర్ ముందు అసెంబ్లీలో ఉండేటువంటి సీఎం ఛాంబర్ వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలోనే మార్షల్స్ అంతా తీసుకొచ్చి ఒక వ్యాన్లో వేసి తెలంగాణ భవన్ లో వదిలిన పరిస్థితి కనిపించింది. కొత్త ఛానల్లో ఉద్రిక్తత నెలకొందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే మహిళా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కోవ లక్ష్మి కావచ్చు, సత్యేంద్ర రెడ్డి, సుందర లక్ష్మణరెడ్డి వీరంతా సీఎం ఛాంబర్ ముందు అక్కడే బైఠాయించారు మెట్ల వద్ద. తర్వాత హాల్లోకి వెళ్లి నిల్చొనే ఉన్నారు. దాదాపు 4.5 గంటల పాటు ఈ మహిళా ఎమ్మెల్యేలు నిల్చొని ఉన్నారు. అయితే ఈ సభ అయితే ఈరోజు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లు ఏదైతుందో దానికి సంబంధించి ఆమోదం తెలిపింది. రేపు కేబినెట్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రేపు సభలో అవన్నీ ఇంట్రడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తుంది. సభ మొత్తం రేపు మళ్ళీ రసవత్తరంగా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆందోళన చేసినప్పటికీ సస్పెండ్ చేసే ప్రసక్తి లేదని స్పీకర్ సస్పెండ్ చేశారు. అదేవిధంగా ఎల్ఏ మినిస్టర్ కూడా దానిపై స్పష్టతనిచ్చారు. ఈ నేపథ్యంలో రేపు జరిగే సమావేశం రేపు ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కాబోతుంది. రేపు సుదీర్ఘ చాలా అంశాలపై ఈరోజు కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. శ్రీకాంత్, మరి రేపు కూడా అసెంబ్లీ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన కొనసాగే అవకాశం ఉందా? ఈ రోజే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ఆందోళన చేశారని చెప్పొచ్చు. దాదాపు ఇటు బీజేపీ కానీ ఎంఐఎం కానీ ఇటు విపక్షాల నుంచి ప్రతిపక్ష ఎమ్మెల్యేలే తప్పడిన పరిస్థితి కనిపించింది. బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పర్సనల్ రాజకీయాలను ఇక్కడ అసెంబ్లీ గందరగోళపడి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డంకిగా మారే పరిస్థితి నెలకొంది. ప్రజాస్వామ్య పద్ధతిలో నడవడం లేదు, వీరు వ్యక్తిగత విషయాన్ని ఇక్కడ రాజధాని తీసుకున్నారని చెప్పి ఆరోపించిన పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ వల్ల తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల విధ్వంసానికి గురైంది, ఆర్థిక విధ్వంసానికి గురైంది.
సభ జరగకుండా ఆఘాతం కలిగిస్తున్నారు, ఇబ్బంది కలిగిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు అని చెప్పి ఇప్పుడు బీజేపీ కూడా బీఆర్ఎస్ వైఖరిని తప్పుపట్టింది. అదేవిధంగా ఎంఐఎం పార్టీ కూడా బీఆర్ఎస్ తప్పుపట్టింది. ఒకవేళ వారిని ఉండని సభను ఆర్డర్ లో పెట్టాలి, లేకుంటే వారిని సస్పెండ్ చేయాలని అన్నారు. అయితే ఈ రోజు అందులో ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ ఎమ్మెల్యేలు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. దానికి సంబంధించి సీఎం కూడా సభలో క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రేపు ఆందోళన ఉండకపోవచ్చు. ఒకవేళ బీఆర్ఎస్ ఈ రోజు పెద్ద స్థాయిలో చేసింది, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా దిష్టి బొమ్మలు తగలబెట్టడం, ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ నేపథ్యంలో రేపు కూడా దీనిపై ఇష్యూ ఉండకపోవచ్చు. ఎందుకంటే కీలక బిల్లులు ఉన్న నేపథ్యంలో వాటితో మాట్లాడాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఈ అంశాన్ని ఈ రోజుకే ముగించాలని భావించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.